హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు మార్నింగ్ మా పిన్ని వాళ్ళ ఇంటికైతే బయలుదేరి వెళ్తున్నాం. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయిది ఈరోజు ఫంక్షన్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాం. మా బాబుకి స్కూల్ ఉంది, తనకి పాపకి లేదు. సో అందుకని చెప్పేసి పాపని తీసుకెళ్తున్నాం. ఇంకా ఓలా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాం. ఇంకా బాబు వచ్చేలోపు మేము ఇంటికి వచ్చేసేయాలి. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ప్రకాశం బ్యారేజ్ మీద చాలా అంటే చాలా వాటర్ ఉండేవి. బట్ నేను షార్ట్ కూడా తీసాను కదా, అప్పుడు చాలా వాటర్ ఫ్లోటింగ్ ఉండింది. ఇప్పుడైతే వాటర్ కొంచెం తగ్గినాయి. అప్పుడంటే గేట్స్ ఓపెన్ చేశారు. సో ఇప్పుడు గేట్స్ క్లోజ్ చేశారు కొన్ని. సో అందుకని చెప్పేసి ఫ్లోటింగ్ తగ్గింది. అసలు నైట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. చాలామంది వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు, కొంచెం సేపు రిలాక్స్ అవుతారు. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా ఈవినింగ్ అయితే, చాలా బాగుంటుంది నైట్ అయితే. ఇది వచ్చేసి దుర్గగుడి వెళ్ళే దారి అనమాట. ఇది వచ్చేసి కొత్తగా ఫ్లైఓవర్ కట్టారు. ఇంకా ఫైనల్గా మా మామయ్య వాళ్ళ ఊరైతే మేము వచ్చేసాము. మా మామయ్య వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు కూడా ఒకటే ఊరిలో ఉంటారు. అంటే పక్క గల్లీలే అనమాట ఇద్దరివి కూడా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకా ఫైనల్గా ఇంట్లోకైతే వెళ్తున్నాం. మా మామయ్య వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు, సెకండ్ ఫ్లోర్ అనమాట. మా అత్త తను. వచ్చేసి మా మామయ్య వాళ్ళ అబ్బాయి, మా మమ్మీ. ఇంకా బెల్లం తీసుకొచ్చాం స్వీట్ చేయడానికి. పాలు తలకల రెసిపీ చేసాము. ఈ స్వీట్ తనకి తీసుకువెళ్ళడానికి మా పిన్ని వాళ్ళ అమ్మాయికి స్వీట్ అట్లు తీసుకెళ్తారనమాట. ఇంకా ఆ బెల్లం ఇంకా మేము దాన్ని కొడుతున్నాము, ఎందుకంటే దానిలో కావాలి కదా స్వీట్లోకి. అది గట్టిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే పిల్లలకి పాలల్లో కూడా అదే వేసి ఇస్తాను. జలుబు చేయడం అలాంటిది ఏమి ఉండదు. ఆర్గానిక్ బెల్లం, నల్ల బెల్లం అంటారు కదా, అదనమాట. ఇంకా మా అత్తయ్య అయితే మార్నింగ్ వచ్చాం కదా, మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, తన దోశలు అయితే ప్రిపేర్ చేస్తుంది. నా ఛానల్ మా మామయ్య వాళ్ళ అబ్బాయి దీంట్లో ఓపెన్ చేశాడనమాట, టీవీలో పెట్టి చూపిస్తున్నాడు. సో దాంట్లో చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అందరూ ఎందుకు నవ్వుకుంటున్నారంటే, మా పిన్ని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పమంటే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది. చాలామందికి షై ఫీల్ ఉంటుంది కదా, ఇంకా షై ఫీలింగ్ అనేది తనకి లేదనమాట. సో అందుకని చెప్పేసి మేమందరం నవ్వుకుంటున్నాము. దోశలు దేనికి ప్రిపేర్ చేస్తున్నామంటే, చాలా దోశలు. ఇది మా పిన్ని వాళ్ళ అమ్మాయిది వచ్చేసి అట్లబంతి. తను మెచ్యూర్ అయిన 5th డే అట్లబంతి అని చెప్పేసి చేస్తారు. దానికి మేనమామ వాళ్ళు అట్లు అలాగే పాలు తలకలు తీసుకొని వెళ్ళాలి. పాలు తలకలు అలాగే ఇంకా ఫుడ్. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి రిలేషన్స్ ఎంతమంది వస్తే అంతమంది కూడా ఫుడ్ తీసుకొని వెళ్తారు. ఆ ఫుడ్డు మొత్తం కూడా మా మామయ్య అనమాట. ఆ రోజు తనకి ఏవైతే చేయాలో ఆచారం ప్రకారం అవన్నీ కూడా మేనమామ వాళ్ళు చేస్తారు. చూడండి మా అమ్మాయి, మా పిన్ని వాళ్ళ మా చెల్లి వాళ్ళ కూతురు తను. హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పమనగానే హాయ్ చెప్తుంది తను. ఇంకా తనకి అదే రోజు తనకి డ్రెస్ తీసుకొస్తారు, కొత్త డ్రెస్. అలాగే పువ్వులు, గాజులు అన్నీ తనకి పెడతారు. దాన్ని అట్లబంతి అంటారు. అది 5th డే మేనమామ వాళ్ళతో స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాం, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పక్క గల్లీ మా పిన్ని వాళ్ళ ఇల్లు.
ఇంకా 5th డే నుంచి ఇంకా మన రిలేషన్స్లో క్లోజ్గా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఫంక్షన్ చేసుకోవచ్చు. 5th డే ఇంకా లాస్ట్ డే ఫైనల్గా ఒకరోజు ఉంటుంది ఫంక్షను. ఆ రోజు మాత్రం వాళ్ళే చేస్తారు. ఇంకా వచ్చేసాం. మా పిన్ని తను, నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాను. హాయ్ చెప్తుంది. తిను మా అత్త, మా పెద్దత్త. తను మా పెద్దత్త వాళ్ళ కూతురు. వీడియో అంటే షై ఫీల్ ఎక్కువ అనమాట తనకి. ఇంకా ఇక్కడ వచ్చేసి తన ఫంక్షన్ అనమాట. తను మా చెల్లి. ఇంకా వీడియో తీ అంటుంది. తిను మా మామయ్య వాళ్ళ కూతురు. తను వచ్చేసి మా చెల్లి. వెనక ఫోన్ చూస్తుంది మా తమ్ముడు. వీడియోస్ తీస్తుంటే ఇంకా తీయమంటున్నారు. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారనమాట అందరూ కూడా. ఇంకా తనని మేనత్తలు తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టాలి. ఇంకా తన్ని తీసుకొచ్చేసి కూర్చోబెట్టాము. ఇంక ఇప్పుడు మా మామయ్య వాళ్ళు బట్టలు అవంతా పెట్టి తనకి చేస్తారు. తను మా మామయ్య. ఇప్పుడు ఈ డ్రెస్ ఆ అమ్మాయి చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా తర్వాత అందరూ అక్షింతలు వేసేస్తారు. ఇక్కడ వచ్చేసి తాంబూలం ప్యాక్ చేస్తుంది మా పిన్ని వాళ్ళ అమ్మాయి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. అంటే నాట్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఉంటుంది. నేను దానిలోకి వెళ్ళి వైటీ స్టూడియోలో చెక్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే మన వీడియోస్ చాలా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే చాలా మంచిది అని నేను అనుకుంటున్నా. అది నా ఒపీనియన్. ఇంకా మా అమ్మాయి అలాగే మా చెల్లి వాళ్ళ కూతురు ఆడుకుంటున్నారు హ్యాపీగా, డిస్టర్బెన్స్ చేయకుండా. ఇంకా ఫైనల్గా మేమైతే అలసిపోయి మా పిన్ని డ్రింక్స్ ఇచ్చింది, కూర్చొని తాగుతున్నాము. ఇంకా ఇది వచ్చేసి అన్ని కర్రీసు అలానే పెరుగు, స్వీట్, ఉప్పు వీటిలన్నిటిల్లో కూడా వేలు పెట్టిస్తారు, టచ్ చేపిస్తారు. ఇంకా తినొచ్చేసి మా పిన్ని అనమాట. ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉండుంటారు. ఇంకా భోజనాల సెక్షన్లో నేను ఈ వీడియో కూడా షార్ట్ వీడియో కింద పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అసలు రుమాలి రోటి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వెజ్, సో అందుకని చెప్పేసి మేము మా మామయ్య వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళి మేము అక్కడ బిర్యానీ తిన్నాం. చికెన్ బిర్యానీ. అలాగే మా పిన్ని నేను వెళ్ళి తిన్నాం అనమాట. ఇంకా మేము వచ్చేసి చికెన్ బిర్యానీ తింటున్నాం. మా పిన్ని నేను రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని తినేసి వచ్చాము. ఎందుకంటే ఆ రోజు మా పిన్ని సర్లే ఎక్కడికి వెళ్ళి చికెన్ బిర్యానీ తిందామంటే మేమిద్దరం వెళ్ళాం. ఇంకా ఆ రోజు రాఖీ పండుగ కదా, సో రాఖీస్ తీసుకున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.